రామ రామ స్వాతి రా. గురువు గారు ఏదో మాట్లాడాలన్నారు. మంచి పాటలు పాడి మంచి గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నావు, మంచి సింగర్ గా పేరు తీసుకుని నీకు మన ఆశ్రమానికి కూడా మంచి పేరు తీసుకొచ్చావు. మరి నువ్వు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. లేదు గురువు గారు, ఇప్పటికైతే మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలో లేదు. మరి నీ మనసులో ఎవరన్నా ఉన్నారా, లేకపోతే మరి కొంతకాలం ఆగుదాం అనుకుంటావు? చెప్పు, పర్వాలేదు, నాతో పెద్దవాడిని చెప్పు. నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు. ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే నాగవర్మని చేసుకోవాలని గురువు గారు. నాగవర్మకి ఈ విషయం తెలీదా? నేను నాగవర్మతో రేపు ఈ విషయం మాట్లాడతాను. నువ్వు మాత్రం మనసులో ఈ ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా నీ పాటల రికార్డు మీద మనసు పెట్టు, బాగా చెయ్యి. ఆ విషయం నాకు వదిలేసి నేను చూసుకుంటా కదా, నువ్వేం కంగారు పడకు. సరే గురుగారు. అలాగే వెళ్ళా, నేను చూసుకుంటా కదా, వెళ్ళు. ఏంటి దావరం అంటే ఇది ఇష్టపడుతుంది, వాళ్ళ ముగ్గురేమో ఇతరం అంటే ఇష్టపడి పెద్ద సమస్య అయిపోయిందే ఈ విషయం. ఎలా హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? నాగవర్మ రా, మాకెప్పుడు గుడ్ న్యూస్ చెప్తావయ్యా. మీ పెద్దవాళ్ళు ఎవరైనా సంబంధాలు చూస్తున్నారా, లేకపోతే నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ప్రేమించావా? చెప్పు, ధైర్యంగా నాతో చెప్పు, పర్వాలేదు, నేను సాల్వ్ చేస్తాను. నీకు ఏ సమస్య అయినా సరే. అలాంటిదేం లేదు గురుగారు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ రీసెర్చ్ మీదే అంత టైం పెడుతున్నాను గురుగారు. ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటూ ఇలాంటి విషయాల మీద టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు గురుగారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం మిమ్మల్ని సంప్రదించకుండా ఏమీ చేయను గురుగారు. ముఖ్యంగా నేను ఈ ఫార్ములా ముందు సక్సెస్ అవ్వాలి గురుగారు. ఆ తర్వాతే నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తాను. సేవ చేయాలి. అవును, ఏదైనా మిమ్మల్ని సంప్రదించే చేస్తాను. గొప్ప సైంటిస్ట్ అవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే. వాళ్ళ ముగ్గురేమో ఈ స్వాతిని ప్రేమించానంటారు, స్వాతి ఏమో నాగేంద్రవర్మని ప్రేమించానంటుంది, నాగేంద్రవర్మ అసలు పెళ్ళే చేసుకోనంటాడు. ఏమో అది ఎట్టా, ఇంత చాలా పెద్ద చిక్కుముడి లాగా తయారైపోయింది. ఇంత సమస్య వచ్చి పడింది. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబోయ్. ఏం చేయాలి? దీనికంతా ఒకటే మార్గం, ఒకటే దీనికి ఈ పరిష్కారం ఒకటి ఆలోచించి చేస్తా. నాకు మెంటల్ ఎక్కేస్తోంది. ఎక్కడున్నా? నిన్ను పంపించిన పని ఏమైంది? ఆ ఫారినర్ నన్ను దొబ్బేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? ఏంటి రేపు వాళ్ళ మమ్మీ శంషాబాద్ దగ్గరున్న టెంపుల్కి వస్తుందా? సరే సరే, నేను చూసుకుంటాను. రేపు మన వాళ్ళందరితో కలిసి ఆవిడ మీద అటాక్ చేస్తాను. ఓకే ఓకే. నువ్వేనా సైంటిస్ట్ వాళ్ళ మదర్? ఎవరు మీరు? మేమెవరన్నది నీకు అనవసరం. సైన్ ఫ్లూ మీద నీ కొడుకు తయారు చేసిన ఫార్ములా ఎక్కడుంది? హో, ఇప్పుడు నాకు అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో. ఇలాంటి చిల్లర్ వాళ్ళని తీసుకొస్తే నేను భయపడతాను అనుకున్నావా? వీళ్ళే కాదు, 1000 మందిని తీసుకొచ్చినా మమ్మల్ని ఏం చెయ్యలేరు. జాగ్రత్త. నాకేది రెండోసారి చెప్పే అలవాటు. మర్యాదగా నీ కొడుకుని ఫార్ములా తెచ్చివ్వాలి, లేదంటే నిన్ను బ్రతకనివ్వను. లండన్లో చదివి ఇండియాలో ఫార్ములా చేస్తున్నాడంటే వాడి దేశభక్తికి మెచ్చుకోవాలి. నా కొడుకు కలేజా ఉన్నవాడు, భారతదేశం అంటే ప్రేమ ఉన్నవాడు. వాణ్ణి నీలాంటి వాడు 1000 మంది వచ్చినా ఏం చెయ్యలేరు. ఖబర్దార్, జాగ్రత్త. 5 నిమిషాల్లో నాకు ఆ నాగవర్మ డీటెయిల్స్ కావాలి. చాలా రోజులు వెయిట్ చేశాను, ఇక నా వల్ల కాదు. ఎక్కడున్నా వాడిని 5 నిమిషాల్లో ఇక్కడికి తీసుకురండి. అర్థమైందా? అర్థమైందా? వాడు నాకు కావాలి. హలో, ఐఎమ్ శ్రీజ అండ్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. మీరు సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ అని తెలుసు. వెల్, అందరూ నన్ను అందంగా ఉందంటూ ఉంటారు.
అబ్బాయిలందరూ నా వెనకాలే పడుతుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే మాకు అమ్మాయిల రేంజ్ ఏంటో అంతస్తులేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ సమయం లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించుకో. యా, అండర్స్టాండ్? గుడ్ బాయ్. బాయ్. వాడు ఎంత పెద్ద మగాడైనా నాకు దాసోహం కావాల్సిందే. ఏసీపీని భలే లైన్లో పెడుతున్నావే. Come on. ఏంటి సంగీత, ఎంతవరకు వచ్చింది? మనం అనుకున్నట్టు ఆ సైంటిస్ట్ మన రూట్లోకి వస్తున్నాడా? సూర్య, ఇప్పుడిప్పుడే సైంటిస్ట్ మన రూట్లోకి వస్తున్నాడు. అతి త్వరలో ఆ ఫార్ములా నా చేతిలో ఉంటుంది. వెరీ షార్ట్లీ సర్దార్. ఓకే, ఉంటాను. మనల్ని ఇక్కడే ఉండమన్నారే, ఆ అమ్మాయి వస్తానన్నది. ఇంతకీ ఎవరా అమ్మాయి?